నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా పోలీసులు. సో అది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చాలా హాట్ టాపిక్ గా మారిపోయింది. అసలు మీరు ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? చాలా మంది మధ్యతరగతి కుటుంబాలు ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈయనకి సపోర్ట్ చేస్తారు, ఇది కరెక్టే అని చెప్పేసి. అయితే ఐబొమ్మ అనే ఒకటే వ్యవస్థ ఒకటి కాదు, పేరు ఒకటి దొరికింది కాబట్టి వాడిని ఒక్కడిని పట్టుకుని ఇది చేస్తున్నారు. అసలు ఐబొమ్మ ఒకటి కాదు, మెయిన్ మూవీ రీల్స్, ఓటీటీ, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఇవన్నీ కూడా నీకు సినిమా థియేటర్లో ఉండగానే సినిమా బయటకు వచ్చేస్తుంది. వాటిని బ్యాన్ చేయట్లేకపోతారు. వాటిని ఎందుకంటే ఓటీటీ కానీ ఈ నెట్ఫ్లిక్స్ కానీ డబ్బులు పెట్టి కొనుక్కుంటారు కాబట్టి వాటికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తున్నారు. పబ్లిక్ గానే తీసుకుంటున్నారు. వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఈ ఓటీటీలో నుంచి రికార్డ్ చేసి ఈ ఐబొమ్మలో వేస్తున్నాడు. వేయడం అతని మిస్టేకే, పబ్లిక్ చూడడం కూడా మిస్టేకే. పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి వాడు వేస్తున్నాడు. వాడేముంది, ఫస్ట్ లోనే బ్యాన్ చేయలేరు కదా. మనకేంది, మెయిన్ మొబైల్ వ్యవస్థ వచ్చినాక, ఇంటర్నెట్ వ్యవస్థ అవైలబుల్ అయిన తర్వాత పబ్లిక్ ప్రతి వాడి దగ్గర మొబైల్ ఉంది. వాడు ఏం చేస్తాడు, ఏదో ఒకటి చూడాలి, వాడు పొద్దుపోదు ఏదో చూస్తున్నాడు. అయితే ఇప్పుడు వాడిని పట్టుకోవడం వల్ల ఏంది, సినిమా ఇండస్ట్రీకి నష్టం జరుగుతుంది ఐబొమ్మ వల్ల అని చెప్పి అంటారు. ఐబొమ్మ వల్లనే కాదు, నెట్ఫ్లిక్స్, అమెజాన్, ఓటీటీ వీటన్నిటి వల్ల కూడా నష్టం జరుగుతుంది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో సర్టెన్ టైం అయిన తర్వాత వాళ్ళే ఇస్తారు కదా, వీళ్ళంతా వాళ్ళు తీసుకోలేరు కదా. వాళ్ళు ఓటీటీ నుంచి చేస్తున్నాడు. ఐబొమ్మ పట్టుకోవడం ఓకే, అప్స్టేట్ చేయొచ్చు, వాళ్ళు పట్టుకోవచ్చు, బ్యాన్ చేయాలి. ఐబొమ్మతో పాటు మూవీ రూల్స్ కూడా బ్యాన్ చేయాలి. మొత్తం నెట్ వ్యవస్థలో నీకు ఎక్కడి నుంచి అప్లోడ్ అవుతుంది, ఎక్కడి నుంచి అవుట్పుట్ వెళ్తుంది, ఇన్పుట్ రాకుండా అవుట్పుట్ రాకుండా కంట్రోల్ చేయగలిగితే ఇంకా బెస్ట్. ఇదంతా కూడా మెయిన్ గా టికెట్లు చాలా హైగా పెంచడం వల్లనే ఇట్లా చేస్తున్నారు, ఇట్లాంటివి వస్తున్నాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు. మీరు కూడా అదే రీజన్ చెప్తారా? అట్లా ఏముండదు. టికెట్లది వ్యవస్థ అనేది ఒక సపరేట్ వ్యవస్థ ఉంది. టికెట్లు పెరగడానికి వేరే కారణాలు ఉన్నాయి. ఐబొమ్మ వల్ల టికెట్లు పెరిగినాయి అనేది యాక్సెప్ట్ చేయలేం. ఇప్పుడు మార్కెట్ వ్యవస్థ మారింది. ఒకప్పుడు 20 ఏళ్ళ కింద ఉన్న మార్కెట్ ఇప్పుడు లేదు. 20 ఏళ్ళకు ఉన్న విధానాలు ఇప్పుడు లేవు. సిస్టమ్ మారింది, సిస్టమేటిక్ మారింది. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే 100 days సెలబ్రేషన్, అంటే సినిమా సెలబ్రేషన్ అనేది 100 days ఫంక్షన్. సిల్వర్ జూబ్లీ 200 days కూడా సెలబ్రేషన్ చేశారు. ఒక్కొక్క సినిమా 175 days. ఇప్పుడు ఒక సినిమాని 50 days ఆడితే రికార్డు. ఇప్పుడు ఏంది, సెన్సేషన్ కావాలి, పబ్లిక్ కి న్యూస్ కావాలి. న్యూస్ అంటే ఏంది, అయితే సినిమా ఎక్కువ డేస్ ఆడిందా, ఎక్కువ కలెక్షన్ కొట్టిందా. ఇప్పుడు సినిమా ఎక్కువ డేస్ పోయి ఎక్కువ కలెక్షన్కి వచ్చింది. ఆ కలెక్షన్ మారుతున్న టైమింగ్ లో ఏమైతుంది, ప్రతి నిర్మాతకి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడ్యూసర్కి ఒక్కొక్క థియేటర్స్ కంపల్సరీ ఉన్నాయి. ఒక్కొక్క ప్రొడ్యూసర్కి 10ల సంఖ్యలో థియేటర్స్ ఉన్నాయి. దిల్ రాజు గారికి ఎన్ని థియేటర్లు ఉన్నాయి, అల్లు అర్జున్ గారికి ఎన్ని థియేటర్లు ఉన్నాయి, నాగార్జున గారికి ఎన్ని ఉన్నాయి, ఒక స్టూడియోలో ఉన్నాయి. వాళ్ళు ఏంది, ఆ స్టూడియోలో మెయింటెనెన్స్ ప్లస్ సినిమా థియేటర్ల మెయింటెనెన్స్, ఈ సినిమా థియేటర్ నిర్మాణానికి అయ్యే ఖర్చులు ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి. ఈ సినిమా రేట్లు పెంచడం వల్ల వీటి ఆదాయాన్ని వాళ్ళు మళ్ళీ కన్వర్ట్ చేస్తూ దాన్ని బిజినెస్ చేస్తూ మళ్ళీ గ్రోత్ అవుతున్నారు. అసలు వచ్చిన సమస్య అక్కడ. నీకు సినిమా డబ్బులు పెరగడానికి అందరూ సామాన్యులు అనుకునేది ఏంది, ఐబొమ్మ వల్ల రేట్లు పెరుగుతున్నాయి అంటారు. ఐబొమ్మ వల్ల పెరగట్లేదు. ఐబొమ్మ అనేది ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత లేదా సినిమా వచ్చిన టైంలో కూడా వస్తున్నాయి. అంటే ఐబొమ్మ లాంటి ఇలాంటి వెబ్సైట్స్ ఈ విధంగా అంటే పైరసీలు చేస్తున్నారు కాబట్టి టికెట్ల హైక్ పెంచుకొని వాళ్ళు అట్లా చేస్తారు. వాళ్ళు చెప్పడానికి, బయట చెప్పడానికి ఆ రీజన్స్ వేరు, వాళ్ళు రీజన్ చెప్పే విధానాలు వేరు. ఒక దిల్ రాజు గారి ప్రొడ్యూసర్ గారి దగ్గర ఒక సినిమా తీయడానికి ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్, 1 రూపీ కూడా ఫైనాన్స్ తీసుకోకుండా మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉన్నారు. అట్లాంటి ప్రొడ్యూసర్ అరవింద్ గారు కానీ ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు ఇంత బడ్జెట్ పెడుతూ ఇంత చేస్తున్నారు. ఒక హీరోకి ఎంత మినిమం 20 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ఇస్తున్నారు. 5 కోట్లకు సినిమా చేయరా హీరోలు? సామాన్యుడికి నువ్వు అందుబాటులో పెట్టాలనుకుంటే 4 కోట్లకి, 5 కోట్లకి, 2 కోట్లకి చేయొచ్చుగా. ఇప్పుడు ఏమైంది, కలెక్షన్స్ పెరిగినాయి. ఒక సినిమా 1000 కోట్ల కలెక్షన్ చేసిందంటే దాంట్లో పర్సంటేజ్ 10%, 20% షేరింగ్ వస్తుంది. అందరు ఏంది, సినిమా హీరోకి రేట్లు ఎక్కువ ఇస్తున్నారు, షేరింగ్ వస్తుంది. అది అర్థం కావట్లేదు. నీ కలెక్షన్ పెరుగుతుంది కాబట్టి షేరింగ్ వస్తుంది. కలెక్షన్ ఎందుకు పెరుగుతుంది, హైఫై చూపించాలి. ఇప్పుడు మార్కెట్ అంతా గ్రోత్ అయిపోయింది. నువ్వు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఉన్నావు. ఇప్పుడు అందరు ఏంది, మామూలుగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ సామాన్యులు. మనం అంతా 100 రూపాయల టికెట్ చూస్తాం, 50 రూపాయల టికెట్ చూస్తాం అంటున్నాం. ఇప్పుడు ఒక హైదరాబాద్ సిటీలో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు పబ్లిక్, విదేశాల నుంచి వస్తున్నారు. ఒక విదేశాల నుంచి వచ్చే వ్యక్తి ఒక ఇండియన్ సినిమాలో లేదా తెలుగు సినిమానో చూడాలంటే అతనికి కావాల్సిన కల్చర్, అతనికి కావాల్సిన ఫెసిలిటీస్ ఒక హైమాక్స్లోనే, మల్టీప్లెక్స్లోనే ఉంటాయి. ఆ ఫెసిలిటీ తగ్గట్టు రేట్లు ఉన్నాయి. నార్మల్ థియేటర్ నార్మల్ రేట్లు ఉన్నాయి. ఆ పబ్లిక్ వెళ్ళడానికి నువ్వు హైఫైలో పోవాలనుకుంటావు, నువ్వేమో బడ్జెట్ పెట్టనంటావు. ఈడొచ్చి ఐబొమ్మ వాళ్ళు నేను చూస్తున్నా, ఇదే చూస్తున్నా, ఐబొమ్మ చూసేవాడు ఐబొమ్మ చూస్తున్నాడు, సినిమా థియేటర్లో చూసేవాడు సినిమా థియేటర్లో చూస్తున్నారు. పబ్లిక్ ఎక్కడ కన్ఫ్యూజ్ లేరు. ఈ రేట్లు పెరగడానికి
పెరగడానికి అనేది రీజన్ వేరు. ఐబొమ్మ వల్ల రేట్లు పెరగలేవు చేస్తున్నారు అనే ఫీలింగ్ లో ఉన్నారు జనం. వాటి పేర్లు కూడా ఎత్తట్లేదు కదా. నువ్వు అడుగుతున్నావు సోషల్ మీడియాలో మా అలాంటి వాళ్ళు చదివి ఇంకో వ్యాపాలు ఉంటాయి కదా వాటి మీద ఏందని అడుగుతున్నావు. కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక నిర్మాత కానీ ఆ రోజు పోలీసుల ముందు మాట్లాడినట్టు విడిగా వచ్చి ప్రెస్ మీటింగ్ ఎందుకు పెడతలేదు? సినిమా క్లబ్ కంటే ఒక పేరు ఉంది, ఎందుకు ఆ పేరు చెడగొడుతున్నారని నేను అడుగుతున్నాను. అది కళ్యాణ్ మాట్లాడిన ప్రొడ్యూసర్ ఏం మాట్లాడాడు నువ్వే చెప్పు. ఎన్కౌంటర్ చేయాలా? అదే నేను అంటుంది, ఎన్కౌంటర్ చేస్తాను. ఏం మాట్లాడాది? ఆడు ఎందుకు చేసాడు? సినిమాకి ఎంత కష్టం జరుగుతుంది, ఎంత ఆదరుతుందో జనానికి తెలిసేటట్టు ఒక మాట చెప్పాడు. ఆయన వివరంగా ఏమైనా చెప్పాడా? ఆడు శివాజీ కూడా పొగిడాడు ఆయన వేరే దానికి ఉపయోగించుకుంటే బాగుంటుంది అన్నాడు. కానీ సినీ ఫీల్డ్ గురించి చెప్పాలయ్యా, సినీ వాళ్ళ కష్టాలు చెప్పాలి. ఈ మూమెంట్లో ఆ ఐబొమ్మ వల్ల ఎంత దెబ్బ పడుతుంది. 100 రోజులు ఆడే సినిమా 10 రోజులకే పోతుందిరా నాయన, ఓటీటీకి అమ్ముకోవాల్సి వస్తుందిరా నాయన దీనివల్ల అని ఒక మాట చెప్పాలి. క్లారిటీగా అర్థమయ్యేటట్టు జనంకి చెబితే ఒక అవగాహన వచ్చింది. ఆయన పొగడకుండా ఉంటారు. ఆడు తెలుగుడు అని చెప్పేసి మన తెలుగు వాళ్ళే ఆడేమో ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నారు తెలుసా నీకు. ఆడు తెలుగుడు ఆంధ్రవాడు అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అంతా అరే అది మనోడేనాట్రా, ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు అమెరికా వాళ్ళు లండన్ వాళ్ళు ఊరేడు మనోడేనాడు కదా. మొన్నటిదాకా ఏంటంటే ఏదో పాకిస్తాన్ వాడు ఎవడో అనుకున్నాడు. ఏంటంటే పాకిస్తాన్లో సినిమాలే తీరు, అంతకుముందు సీడీలు అన్నీ వెళ్ళాయి స్మగ్లింగ్. ఇప్పుడు ఐబూమ్ వల్ల ఆడు అసలు సీడీలే కొంటలేదు. మరి సినిమా హాల్లో కూడా ఐబూమ్లు వేస్తున్నాడు వాడు. పాకిస్తాన్ సినిమా హాల్లో కూడా ఐబూమ్లు వేస్తున్నాడు. మరి ఎంత ఉంటుంది? ఆడికి వచ్చిన ఆదాయం కూడా నాకు తెలిసి పాకిస్తాన్ నుంచే వచ్చింది తప్ప విడిగా ఏమీ ఆడికి ఆదాయం రాలే పాపం ఆడికి. అది ఇంకా ఓకే. అయితే ఇప్పుడు శివాజీ గారు కొన్ని కామెంట్స్ చేశారు కదా, ఇలాంటి వాడిని వాడుకోవాలని, వాటి గురించి కరెక్టే అన్న. పోలీసులు కూడా మంచిగానే లాగుతున్నారు, వాడి దగ్గర నుంచి లాజికల్గా లాగుతున్నారు. కోర్టు కూడా స్పందించింది, 5 రోజులు కస్టడీకి ఇచ్చింది. మన హైదరాబాద్ డిఎస్పీ గారికి, హైదరాబాద్ పోలీసులకి చాలా మంచి పేరు రాబోతుంది. అతని దగ్గర నుంచి చాలా డేటా అంతా లాగుతారు. ఏంటంటే ఒక మెయిల్, ఒక ఫోన్ నెంబర్ ఉంటే ఒక మనిషి జీవితం అవుట్ అనే ఫీలింగ్ కలిగిందన్న. ఆ డేటా మొత్తం తీస్తారు. ఒక సినిమాకే కాదు ఇది దెబ్బ, మిగతా వాటి మీద దెబ్బ ఉంది కాబట్టి పోలీసులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు, వాటిని బయటికి తీస్తున్నారు. సినిమా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదని అర్థమవుతుంది. మనం బాధపడతాం తప్ప సినీ వాళ్ళు ఎవరు మాట్లాడతలా అరే బాబు నాకు ఇంత లాస్ అవుతుందిరా బాబు అని ఎవరు చెప్పట్లేదు కదా. ఏం ఆగదన్నా, ఇంకోటి ఎవడో పుట్టుకొస్తాడు. దానికి పరిష్కారం అంటే జియో ఆఫర్లు ఆపేయాలి, ఐఫోన్లలో మళ్ళీ చిన్న ఫోన్లు అవ్వాలి, అంతేగా. అదే కదా ఇప్పుడు తీస్తుంది. నిన్న 20 కోట్లు అన్నారు, మళ్ళీ 300 కోట్లు అంటున్నారు. మళ్ళీ ఇంకా ఎంత తేలుతాయి 5 రోజుల్లో? 15 రోజులు ఇస్తారనుకున్నారు కస్టడీ, 5 రోజులే ఇచ్చారు కోర్టు. మరి ఏం జరిగింది ఆడ కూడా క్లారిటీ లేదు. పోలీసులు కూడా ఏమీ స్పందించలేదు, ఏ మీటింగ్ పెట్టలేదు కోర్టు దగ్గర కూడా, కామ్గా తీసుకెళ్ళిపోయారు. అది ఏదైనా కానీ ఇంకా మంచిగా వాడుకుంటారు అతన్ని ఏమి ఇబ్బంది పెట్టరు. ఏదైనా చెప్పేస్తున్నాడు, అదేం హింసించేలాగా నాది అదేం చవట్లే. ఆయన మొత్తం ఏది అడిగితే వీళ్ళు అడగడానికి వీళ్ళ దగ్గర క్వశ్చన్ లేదు అనే ఫీలింగ్ కలుగుతుంది ఆయన మొహం చూస్తుంటే. అది ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. ఐబొమ్మ భయ ఐబొమ్మ మా దేవుడు ఐబొమ్మ రవీణ, మా రవీణని అరెస్ట్ చేశారు. దయచేసి మా ఐబొమ్మ రవీణని విడుదల చేయండి అయ్యా. ఏం చేసాడండి అతను తప్పు? అతను ఏం తప్పు చేశాడు? 10 మంది పేదవాళ్ళకి సినిమా అందించాడు తప్ప? పేదవాళ్ళకి ఉచితంగా సినిమా చూపించడం తప్ప? ఒక పేదవాడు సినిమా చూడడం తప్ప? ఏంటంటే ఆడే సినిమా ఎక్కడన్నా ఆడుతుంది పోయా, ఆడని సినిమా నువ్వు ఎక్కడ పెట్టినా ఆడదు. ఈ దేశంలో పెట్టు, పక్క దేశంలో పెట్టు, మీ ఇంట్లో ఉన్న చూడు, మీ ఇంట్లో కూడా చూడరు ఎవరు బాగాలేకపోతే. కానీ ఇక్కడ ఏమైందంటే అతను ఏదో 10 మంది పేదవాళ్ళకి వినోదాన్ని అందిద్దామని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని, సినిమా చూసి ఆనందం పొందాలని ఆ థియేటర్ పోయి మేము 100 పెట్టి 500, 100, 10,000, 1000 రూపాయలు, 2000, 3000 ఏందా టికెట్ రేట్లు ఇలా పెట్టడం దారుణం. ఇది అతను ఏదో 10 మంది పేదవాళ్ళు సినిమా చూడాలని ఐబొమ్మ పెడితే దానికి ఎత్తపోయి అరెస్ట్ చేశారే. సరే అరెస్ట్ చేశారు, అతనికి తెలుసో తెలియకో చేశాడో తప్పు. దయచేసి అతన్ని వదిలేసి అదే దేశ ప్రయోజనాల కోసం వాడండి అతను. ఎందుకంటే ఆ టెక్నాలజీ అతను చేసిన ఆ మంచి పనులు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడిందే కాకుండా 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడాలి. దయచేసి మా రవీణని విడుదల చేసేయండి. అతన్ని ఎన్కౌంటర్ చేస్తా అన్నారు. దయచేసి ఎన్కౌంటర్ చేయొద్దుపోయా అన్న, చేయొద్దన్నా, వద్దన్నా. అతన్ని కానీ ఎన్కౌంటర్ చేసి మేమంతా చచ్చిపోయినట్టే పోయా. అంటే మాలో ఉన్న ఆ మంచితనం, మేము పడే బాధ అంతా ఎందులేనాక దేశంలో ఎంతో మంది ఏడుస్తున్నాం పోయా. చూడండి ఏడుపు వచ్చేస్తుంది.
వాళ్ళు పిల్లమే పట్టించింది కదా మరి దానికోసం. అవును భయ శత్రువులు ఎక్కడో లేరు భయ. ఇక్కడే మన పిల్లం, మన అక్క, మన చెల్లెలు, మన తల్లులు వాళ్ళే మనకు ద్రోహం చేస్తున్నారే. అతను ఏం తప్పు చేసాడని కదా. ఒక సినిమా హీరో సినిమా చేస్తే 100 కోట్ల, 1000 కోట్ల, 50 కోట్లు, 70 కోట్లు, 40 కోట్లు, ఏంది భయ ఆ కోట్లు ఎక్కడి నుంచి తేవాలి భయ? బతుకున్న రోజు సంవత్సరం అంతా కష్టపడితే ₹1,00,000 కూడా రావట్లే. సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తుంటే ₹1,00,000 రావడం ఎక్కువైపోతుంది. అలాంటిది ఒక సినిమా హీరో 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం రోజులు చేసి 100 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు అంటే అదంతా ఎవరి డబ్బు? మన డబ్బే కాదు అది. అదంతా ఎవరిది? మనం సినిమా పోతే ఆ వచ్చిన డబ్బు అది. కాబట్టి సినిమా బాగుంటే మాత్రం ఐబొమ్మలో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా సరే సినిమా బాగుంటే ఆడుతుంది. పుష్ప కానీ ఇంకేదైనా కాంతారా చూడండి, కాంతారా సినిమా ఐబొమ్మలో పెట్టిన తర్వాత బాగాడింది. అది అంతకుముందు అది బాగా ఆడలా, పబ్లిసిటీ తక్కువ. కాంతారా మీద నానా విధాలుగా సోషల్ మీడియా అంతా అసలు ఎందుకులే ఇంకా అసలు కాంతారా సినిమా వేయకూడదన్నారు. ఎందుకంటే అది కన్నడ, అది మన తెలుగు సినిమాలో కన్నడలో ఆడట్లేదు. అలాంటిది కన్నడ సినిమా తెలుగులో వేద్దన్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది? కన్నడ సినిమా ఐబొమ్మలో చూసి అందరూ థియేటర్ పోయారు. ఆ తర్వాత ఇంకో సినిమా కోర్టు అనే సినిమా ఐబొమ్మలో చూసి థియేటర్ పోయారు. మరి ఇవన్నీ ఇంకా పుష్ప సినిమా అయితే చెప్పలే. బాధ్యత లేదా? సమాజం పట్ల బాధ్యత లేదా? ఇలాంటి దుర్మార్గుల వల్ల ఈవేళ టికెట్ రేటు కూడా పెంచుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా వెసులుబాటు ఎందుకు కల్పిస్తుంది? నిర్మాత నష్టపోతున్నాడు, సినిమాలు తీయకపోతే కార్మికులు నష్టపోతారు, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతాయనే కదా ఈవేళ మన గవర్నమెంట్ వెసులుబాటు కల్పించి 10 రోజులు, 2 రోజులు, 3 రోజులు టికెట్ల రేట్లు పెంచుకోమని చెప్పింది. ఇలాంటి వెధవలు బయలుదేరే కదా, ఇలాంటి నికృష్టమైన నా కొడుకులు బయలుదేరి ఏదో చీడపురుగుల్లాగా బట్టి వేళ సినిమా వ్యవస్థను సర్వనాశనం చేస్తుంటే బయటుండి వెకిలి నవ్వులు నవ్వుతూ ఇలాంటిదే బాగుంది కదా మనకి అనేటటువంటి ఈ జనాల మధ్య మనం బతుకుతున్నామంటే చాలా అసహ్యంగా ఉంది. ఎంతమంది కష్టార్జితం, ఎన్ని వేల కుటుంబాలు ఈ వేళ రోడ్డు మీద పడిపోతే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మనకు మాత్రం ఫ్రీగా సినిమా వస్తుంది, మనం వాడుతున్న నెట్లోనే సినిమా చూసేస్తున్నాం, అదే బాగుందని చెప్పుకునేటటువంటి ఈ నికృష్టమైన మనస్తత్వాలు మారనంత వరకు సమాజం మారదనిపిస్తుంది. టికెట్ల రేట్లు కూడా మీకు ఇష్టం వచ్చినంత పెట్టుకుంటే మేము సామాన్యులం ఎందుకు ఆ భారము మోయాలి అని చెప్పేసి కూడా చాలా మంది రిటర్న్ క్వశ్చన్ చేస్తున్నారు. అందుకే నేనేమంటున్నా, కొన్నాళ్ళు కొంత ముందుకెళ్ళిన తర్వాత శోభన్ బాబు గారి, కృష్ణ గారి సినిమాలు ఉండేవి. ఎప్పుడన్నా రేట్లు పెంచారా? నెలలు సంవత్సరాలు ఆడేవి. కానీ ఇప్పుడు వెబ్సైట్లు వచ్చిన తర్వాత, ఈ ఛానల్స్ వచ్చిన తర్వాత సినిమా నిర్మించి ఎన్నో కష్టాలు పడి సినిమా నిర్మించి రిలీజ్ చేస్తే సాయంత్రానికి వాడు రిలీజ్ చేసేసుకున్నారు సొంతంగా. ఈ ఐబొమ్మ అని ఇంకో 2-3 ఛానల్స్ ఉన్నాయి. నిర్మాత నష్టపోతున్నాడు. అప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచించింది? టిక్కెట్లు పెంచాలనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ప్రభుత్వానికి? నిర్మాత నాశనం అయిపోతున్నాడు, ఒక రంగం, సినిమా రంగం అస్తవ్యస్తంగా కూరుకుపోయింది, పెంచకపోతే వాళ్ళ భవిష్యత్తు నాశనం అయిపోద్దనే కదా. వీళ్ళైతే సొంతంగా పెంచుకోవట్లేదు కదా టికెట్ రేట్లు. ఇప్పుడు ఎవడో వితండవాదం చేస్తున్న రేట్లు పెంచి చూపిస్తున్నట్టు ఎవరు రేట్లు పెంచాడు? ప్రభుత్వం పెంచింది. ఎందుకు పెంచింది? ఇలాంటి చీడపురుగులు లాంటి నా కొడుకులు సమాజంలో తిరుగుతూ వ్యవస్థల్ని, సంస్థల్ని నాశనం చేసేస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఆ నిర్మాత కూడా బతకాలని, అక్కడ కార్మికులు కూడా, సినిమా కార్మికులు కూడా బతకాలని ఆలోచించి అరే వీళ్ళు చచ్చిపోతారు ఆకలితో అలమటించి కార్మికులు అని చెప్పేసి వెసులుబాటు కల్పిస్తే అదేది పెద్ద భూతంలాగా చూపిస్తూ వీళ్ళ ఇష్టానుసారం మాట్లాడుతున్నారంటే సిగ్గుందా మీకు? ఐబొమ్మలో సినిమా చూసే వాళ్ళు ఎవరికైనా కానీ నేను ఒకటే చెప్తున్నాను, ఫ్రీగా చూస్తే మీకు ఎవడో ఏ వ్యవస్థ నాశనం అయిపోయినా పర్వాలేదా? ఇదే నా సంస్కారం మీకు? వాడిని గొప్పగా పొగుడుతున్నారంటే సిగ్గుండాలా? మేమే అక్రమ సంపాదన ఏం కాదు, దౌర్జన్యం చేసి ఎందులో సంపాదించి కాదు, ఆస్తులు అమ్ముకుని తీసుకొచ్చి సినిమాలు తీస్తున్నాం. ఇండస్ట్రీలో ఉన్న శ్రమ దోపిడీ ఎక్కడైనా ఉందంటారా? ఇండస్ట్రీలో శ్రమ దోపిడీ మాకంటే నేను సినిమా జనరల్ సెక్రటరీ తెలంగాణ మూవీ టీవీ అంటే డిజిటల్ ఆర్టిస్ట్. మీకు తెలియదు ఏముండదు కదా? నాకు తెలియదు ఏం లేదు, చెప్పండి. ఇప్పుడు అడ్డ మీద జూనియర్ ఆర్టిస్ట్ ఒక సెట్ వర్కర్ తీసుకెళ్తారు. అవును. కార్డు పేమెంట్ ఎంత, వాళ్ళకి ఇచ్చే పేమెంట్ ఎంత? అయ్యా ఎక్కడో ఏదో లోపాలు ఉన్నాయని చెప్పేసి సినిమా మొత్తాన్ని విమర్శించకూడదు. ఎందుకంటే కార్డు పేమెంట్ కార్డు ప్రకారమే ఇస్తారు. జూనియర్ ఆర్టిస్ట్ గురించి చెప్తున్నా. 24 క్రాఫ్ట్ సంగతి ఏంటి? ఉన్న టెక్నీషియన్స్ సంగతి ఏంటి? ఆర్టిస్టుల సంగతి ఏంటి? ఎక్కడో శ్రమ దోపిడీ ఏం లేదండి. ఎవరి కష్టానికి అది ప్రతిఫలం ఉంటుంది.
ఒకడు ఎక్కువ తీసుకుంటాడు, ఒకడు తక్కువ తీసుకుంటాడు. జూనియర్ ఆర్టిస్ట్ గురించి మాట్లాడాలంటే దానికి ఒక వ్యవస్థ ఉంది, దానికి ఒక యూనియన్ ఉంది, వాళ్ళు చూసుకుంటారు. బ్రో హాయ్ బ్రో. నమస్తే అన్న. సో ఐబొమ్మ రవి అరెస్ట్ అనేది 2 తెలుగు రాష్ట్రాలు కాదు దేశ వ్యాప్తంగా కూడా ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ అని ఒక డెసిషన్ లో చాలా మంది మనలాంటి సినిమా ప్రేమికులు ఖచ్చితంగా రాంగ్ అని అంటున్నారు అరెస్ట్ చేయడానికి. మీరేమంటారు? ఫస్ట్ మధ్యతరగతి వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం. వాళ్ళు ఏ విధంగా థింక్ చేస్తున్నారంటే, ఓకే మనకైతే ఫ్రీగా వస్తుంది కూడా, నాకు కూడా ఫ్రీగా వస్తుంది కదా, సినిమా రిలీజ్ అయిన ఒక 1 or 2 days కి ఐబొమ్మలో వస్తుంది, చూసేయచ్చు, హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. అక్కడికి వెళ్ళి 170 రూపాయలు లేదంటే 120 రూపాయలు 100 రూపాయల బాల్కనీ సెకండ్ క్లాస్ తీసుకునే బదులు ఇక్కడే చూసుకోవచ్చు కదా అని చెప్తాను అనమాట. అంటే వాళ్ళు చూడొచ్చు ఓకే, కానీ అంటే శాటిలైట్స్ ఎప్పుడు చూడాలి? ఓటీటీ వచ్చిన తర్వాత చూడాలన్నమాట. ఓటీటీలో ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అప్పుడు చూడండి. ఐ యాక్సెప్ట్ దట్, ఆయన కింగ్ అంటాను నేను. అప్పుడు ఇప్పుడు ఏంటంటే అసలు శాటిలైట్ పడగానే ప్రీమియర్స్ పడిన తర్వాత తీసుకెళ్లి సినిమా అంటే ఓటీటీలో అంటే ఐబొమ్మలో పెడితే ఎలా ఉంటుందని చెప్పు. మనం ఏదైనా ఒక చిన్న పని చేస్తేనే అదేదైనా ఆటంకం కలిగితేనే ఎంతగానో బాధపడతాం. అలాంటిది సినిమా వాళ్ళు దే స్పెండ్ ద మనీ, దే స్పెండ్ ద లాట్ ఆఫ్ టైం, దే స్పెండ్ ద ఎవ్రీథింగ్. అక్కడ అన్ని కోల్పోతున్నారు అన్నమాట, నిద్ర కోల్పోతున్నారు, ఎన్ని కోల్పోతున్నారు. ఎంతగానో కష్టపడి ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజులు కష్టపడి సినిమాలు తీస్తుంటే అది తీసుకెళ్లి డబ్బు కోసమో ఇంకో దాని కోసమో ఐబొమ్మలో పెడితే ఎవరికి గాలి చెప్పు. అంటే ఇప్పుడు ఇది అర్థం చేసుకోవాలి జనాలు, ఇది కూడా అర్థం చేసుకోవాలి కదా. టికెట్ రేస్ గురించి మాట్లాడుకుందాం. టికెట్స్ రేస్ అని చెప్తాను కదా, నేను కూడా మధ్య తరగతిలోనే, నాకు కూడా పెద్ద రిచ్ వచ్చేం కాదనమాట. నేను ఎప్పుడు చూస్తా, ఒకవేళ టికెట్ రేట్ తగ్గినప్పుడు లేదంటే వెళ్దాం అనుకుని ఈ సినిమా కంపల్సరీ వెళ్ళాలని చెప్పి అప్పుడు వెళ్తా. మధ్య తరగతి గురించి మాట్లాడుకుంటే నిన్ను టిఫిన్ చేయని నేను చెప్పను, పొద్దున నీకు ఇష్టమైతే తింటావు, సిగరెట్ తాగని నేను చెప్పను, సిగరెట్ ఇష్టమైతే తాగుతావు. అలాంటి సినిమా పోని ఎవరు చెప్పట్లేదు నీకు. నువ్వు సినిమా పోప్పా, నువ్వు సినిమా పోతే నువ్వు కుదరదు ఎవరము సినిమా చెప్పట్లేదు కదా. నచ్చితే వెళ్ళు సినిమాకి, 100 రూపాయల టికెట్ తీసుకో, 50 రూపాయల టికెట్ తీసుకో, 170 రూపాయలు తీసుకో, 250 తీసుకో, నీకు ఇష్టం వచ్చిన తీసుకొని చూడు. ఎవరు చెప్పట్లేదు కదా, సినిమాలను దూషించడం అనేది తప్పు పోయి. అది అంటే సేమ్ అదే పాయింట్ మీద ఇప్పుడు 1000 కోట్లు పెట్టి సినిమాని ఎవరు నిర్మించమన్నాడు? ఓకే, మీరు 1000 కోట్లు పెట్టి సినిమా నిర్మించి మాకు 1000 టికెట్లు పెట్టాలంటే అది ఎవరి తప్ప? ఫస్ట్ థింగ్ 1000 అయితే ఎవరు పెట్టలేదు భయ్యా. ఇంకోటి ఏం చెప్తానంటే, ఈ షర్ట్ ఖరీదు 600 అనమాట. నేను తీసుకోరు 200, బ్రాండ్ కనపడుతుందా, 600 రూపాయలు ఇది. ఇదే షర్టు ఇప్పుడు ఐరన్ చేస్తే ఎలా కనపడుతుంది, నీటి కనపడుతుందా? ఇదే షర్టు ఫుట్పాత్ లోనే ఎక్కడో చోట 300కి ఎంత తీసుకుంటా. ఎన్ని నెలలకు వచ్చింది? 3 నెలలు 6 నెలలు వచ్చింది అనమాట. క్వాలిటీ బట్టే క్వాంటిటీ బట్టే క్వాలిటీ ఉంటుంది అనమాట. 2000 కోట్లు పెడితే దాని తగ్గట్టు అవుట్ ఆఫ్ పిక్చర్ అలాగే వచ్చింది అనమాట. బాహుబలి మళ్ళీ 100 కోట్లు పెడితే 100 కోట్లు 50 కోట్లు పెడితే అంత క్వాలిటీ వచ్చేది మంచి సినిమాని బట్టి ఏదైనా ఉంటుంది. మన స్థాయి పెరగాలంటే ఎప్పుడైనా సరే చెప్తాను కదా, డ్రెస్నెస్ చూసి ఎవడైనా సరే క్వాలిఫై చేస్తాడు. అలాంటిదే అలాగే దీన్ని ఉదాహరణ తీసుకుంటే అలా ఉంటుంది అనమాట. అది స్టోరీ. అంటే ఇప్పుడు ఇదొక్కటి క్లోజ్ చేసినంత మాత్రాన మిగతా వాళ్ళు ఇలాంటి మళ్ళీ రాకుండా ఉంటాయా అనేది కూడా పెద్ద డౌట్. సో అట్లాంటి మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎలాంటి శిక్ష వేయాలి ఈయనకి, లేకపోతే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? భయ్య సినిమా వాళ్ళు మీరు అనుకున్నంత చెడ్డలు అయితే కాదనమాట. అంటే వాళ్ళు రౌడీలు కాదు, ఆర్టిస్టులు అనమాట. 3rd డిగ్రీ ఇచ్చి అయితే 3rd డిగ్రీ కాకపోయినా జస్ట్ వార్నింగ్ ఇచ్చి ఇలాంటి చేయొద్దండి. ఆయన ఇంకోటి ఏంటంటే మంచి హ్యాకర్ అనమాట. చూస్తున్నాం కదా మన ఆధార్ కార్డులు గవర్నమెంట్ కూడా వెబ్సైట్ కూడా హ్యాక్ చేస్తున్నారు. అంత మంచి హ్యాకర్స్ ఏదైనా మనకి హ్యాకింగ్ జరుగుతున్నాయి కొన్ని, అలాంటి వాళ్ళు మంచి కూడా ఉపయోగపడచ్చు. గవర్నమెంట్ బట్టి ఉంది కదా. నాకు ఇదంతా చూస్తుంటే ఏంటంటే శివాజీ సినిమా గుర్తుంది అనమాట. వాళ్ళ ఆవిడ ఆయన పట్టియడము, ఆయన జైలు తీసుకోవడము, అది నాకు అలా గుర్తొస్తాయి. ఇంతవరకు వాల్మీకి రామాయణం రాసిన ఆయన దొంగగా మంచిగా మారాడు కదా. అలా మారితే ఆయన మంచికి మన ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడే ఏది ఉంటుందో దానికి మంచిగా వాడుకుంటారని నేను అనుకుంటాను. మరి ఇవన్నీ రేట్లు పెంచితే మనం సామాన్యులు ఎట్లా వెళ్తారు? ఒక కుటుంబం కలిసి ఇద్దరు పిల్లలు భార్య భర్త వెళ్ళాలంటే 1000 రూపాయలు ఈజీగా అయిపోతుంది. వాళ్ళు సంపాదించేది అంతంత మాత్రం అంటే 1000 రూపాయలు పెట్టి ఒక్కరోజు అయిపోతే వాళ్ళు ఇంకా ఎలా సంపాదిస్తారు వాళ్ళు? బట్ ఇప్పుడైనా మీరు టికెట్ రేట్లు తగ్గిస్తే బెటర్ నా ఒపీనియన్. ఇప్పుడు సరే అతన్ని అరెస్ట్ చేస్తారు కాబట్టి అతను అరెస్ట్ చేసి బట్ అతను ఉరి తీయాలి, అది అన్న ఉరి అవసరం లేదు. మన ఇండియాకి యూజ్ అయ్యేలాగా తన మైండ్ని మన ఇండియాకి యూజ్ అయ్యేలాగా ఏదైనా వాడుకుంటే బెటర్ నా ఒపీనియన్. అన్న ఇప్పుడు ప్రొడ్యూసర్లకు కానీ డైరెక్టర్లకు కానీ కొన్ని 1000 కోట్లు నష్టం వచ్చిందని చెప్పేసి కేసు పెడితే పోలీసులు ఇంత ఇంట్రెస్ట్ చూపించారు కదా. సో అదే ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా మన వల్ల సినిమా నడుస్తుంది, వాళ్ళ సినిమా మనం చూస్తేనే నడుస్తుంది కదా. మరి మన కోసం అలాంటి ఇప్పుడు మీరు చెప్పారు పాప్కార్న్ కావచ్చు, లేకపోతే పార్కింగ్ కావచ్చు, ఇవన్నీ ఎందుకు వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా నష్టపడింది అంటే సినిమాలో సత్తా లేకపోతే ఏ సినిమా అయినా నష్టపోతుంది. ఇప్పుడు చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్ సినిమా ఉంది, అది పెద్ద స్టార్లు ఎవరు లేదు దాంట్లో, వచ్చింది కదా, కలెక్షన్ కొట్టింది, ఇప్పటికీ ఆడుతుంది మంచిగా, మళ్ళీ ఓటీటీలో కూడా ఆడుతుంది. సినిమాలో దమ్ముంటే ఆడు చిన్న హీరోనా పెద్ద హీరోనా కాదు, సంపూర్ణ బాబు పెద్ద స్టార్ ఏం కాదు, ఎవరైనా ఆడుతుంది. సినిమాలో సత్తా ఉండాలి. ఇప్పుడు అలాంటి సరే మళ్ళీ సినిమా బడ్జెట్ కోట్లు లాభం వస్తుంది, మీరు ఏమైనా మాకు ఇస్తున్నారా? లేదు కదా. జనాలు మేము టికెట్ పెట్టి మీరు 250 కాదు 1000 రూపాయలన్నా మేము టికెట్ పెట్టి చూస్తున్నాం.
అలాంటప్పుడు మాకు అట్లీస్ట్ మిమ్మల్ని ఏం అడగట్లేదు కదా, అట్లీస్ట్ అక్కడ స్నాక్స్ రేట్లను తగ్గిస్తే బెటర్ కదా, మీరు అది కూడా లేదు. సింగిల్ స్క్రీన్స్ ఉన్న వల్ల మల్టీప్లెక్స్ ఎక్కువ అవడం వల్ల ఇది ఎక్కువైందంటారా లేకపోతే సరే మల్టీప్లెక్స్లలో ఓకే అనుకున్నా, సింగిల్ స్క్రీన్లలో మీరు ఎలా ఉంటే మీరు చూస్తుంటారు కదా, చిన్న చిన్న థియేటర్కి పోతే ఇప్పుడు బయట థమ్స్అప్ 20 రూపీస్ లేదా 15 రూపాయలు ఉంటుంది, అక్కడ 30 రూపాయలు. చిప్స్ ప్యాకెట్ 30 రూపీస్, అది దాని మీద 15 ఉంటుంది. దాన్ని ఎవరు అడగట్లేదు ఎందుకు? వాటర్ బాటిల్ 30 రూపీస్ తీసుకుంటున్నారు. పార్కింగ్కి అసలు డబ్బులే అసలు పార్కింగ్కి డబ్బులు తీసుకోవద్దు. 60 రూపీస్ వాటర్ బాటిల్ ఇవన్నీ చార్జ్ చేస్తున్నారు. బట్ అది మల్టీప్లెక్స్ ఓకే, మనం ఎంకరేజ్ చేస్తున్నాం, అది మన తప్పు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం, మనం తీసుకున్నాం. అది మనం ఒకరోజు ఎవరు తినకపోతే వాడే అన్ని మూసుకొని కూర్చుంటాడు కదా, మనం తీసుకున్నాం కాబట్టి అది మన తప్పు. అది మనం వాడిని ఏమంటారు, వాడికి ఎంకరేజ్ చేస్తున్నాం. బట్ ఇవి తగ్గిస్తే బెటర్ నా ఒపీనియన్. ఇప్పుడు ఈ పార్కింగ్ కానీ ఈ స్నాక్స్కి తగ్గిస్తే, టికెట్ రేట్ అయితే తగ్గారు, అట్లీస్ట్ ఇవన్నీ తగ్గిస్తే బెటర్ నా ఒపీనియన్. థ్యాంక్ యూ.